నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వాళ్ళంతా కారులోనే ఉన్నారు, వాళ్ళంతా గులాబీ గూటి కిందే ఉన్నారు, వాళ్ళు అసలు పార్టీ మారలేదు, కండువా మార్చినట్లు ఆధారాలు లేవు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన తీర్పిచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ అనర్హత పిటిషన్లను కొట్టేశారు. దీంతో 10 మంది బీఆర్ఎస్ రెబల్ ఎమ్మెల్యేలు కడిగిన ముత్యాల్లా బయటపడినట్టయింది. అయితే ఓవైపు రాజ్యాంగాన్ని రక్షించాలి అంటున్న రాహుల్, మరోవైపు రాజ్యాంగ హననం చేస్తుంటే మౌనంగా ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయంపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అన్నట్టుగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదా? బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి వాళ్ళు ఎందుకు వెళ్లట్లేదు? క్లీన్ చిట్ ఇవ్వడానికి కారణాలేంటి? క్లీన్ చీట్ జడ్జిమెంట్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన తీర్పిచ్చారు. ట్విస్ట్ల మీద ట్విస్టులు, వాయిదాల మీద వాయిదాలతో ఎట్టకేలకు 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టేశారు. గతంలోనే తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికిపూడి గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య, సంజయ్ కుమార్కు ఊరట లభించింది. తాజాగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ కూడా పార్టీ మారినట్లు ఆధారాలు లేవన్నారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే లోక్సభ ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. కుమార్తె కావ్య కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ ప్రచారంలో కడియం శ్రీహరి పాల్గొన్నారు. అయినప్పటికీ వారిపై అనర్హత వేటుకు నిరాకరించారు గడ్డం ప్రసాద్. మరోవైపు సభాపతి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం అంటోంది బీఆర్ఎస్. సుప్రీం తీర్పుకు విరుద్ధంగా స్పీకర్ నిర్ణయం ఉంది అంటోంది. రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతపై న్యాయ పోరాటం ఆగదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయంగా అభివర్ణించారు కేటీఆర్. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో సమాధానం చెబుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని బీజేపీ లీడర్లు విమర్శించారు. తెలంగాణను పార్టీ ఫిరాయింపులకు ఒక ప్రయోగశాలగా తయారు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలని పదే పదే చెప్పే రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చర్యకు జవాబు చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. భారత రాజకీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పార్టీ ఫిరాయింపులు ఒకటి. 1967 తర్వాత దేశంలో పార్టీ ఫిరాయింపులు ఎక్కువయ్యాయి. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోయాయి, కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. ఆయారాం గయారాంలకు చెక్ పెట్టేందుకు కేంద్రం అడుగులు వేసింది. 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని 10వ షెడ్యూల్లో చేర్చింది. అయినప్పటికీ జంపింగ్ జపాంగ్లకు బ్రేకులు పట్టలేదు. అలాగే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కంప్లైంట్స్ పై ఎగువ సభ అయితే చైర్మన్కు, దిగువ సభ అయితే స్పీకర్కు అంతిమ నిర్ణయాధికారం ఉంటుంది. న్యాయస్థానాలకు అనర్హతకు సంబంధించిన నిర్ణయాధికారం లేదు. కానీ సభాపతి నిర్ణయంపై న్యాయస్థానాలు రాజ్యాంగ సమీక్ష చేసే అధికారం కలిగి ఉంది. కిహోటో హోలాహాన్ వర్సెస్ జచిల్హు కేసు, రవి ఎస్ నాయక్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. రైటిక ఈ అనర్హత పిటిషన్లు కొట్టివేసినటువంటి అంశంపైనే ఇవాల్టి మన డిబేట్లో కూడా చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు కార్తీక్ గారు స్టూడియోలో ఉన్నారు, అండ్ జూమ్లో మనతో జాయిన్ అవుతున్నారు బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు కర్నె అరవింద్ గారు, అండ్ సీనియర్ విశ్లేషకులు ఉప్పాల్ లక్ష్మణ్ గారు, అండ్ అడ్వకేట్ సత్యనారాయణ గారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే. సో ముందుగా అరవింద్ గారు, దానం నాగేందర్, కడియం శ్రీహరి మీ పార్టీలోనే ఉన్నారు. వీరిద్దరితో పాటు గతంలో విచారణ జరిపి అనర్హత పిటిషన్లు కొట్టేసినటువంటి 8 మంది, సో ఓవరాల్గా 10 మంది కూడా బీఆర్ఎస్ గూట్ కిందనే ఉన్నారు, బీఆర్ఎస్ గొడుగు కిందనే వాళ్ళు ఉన్నారు అని ఈరోజు స్పీకర్ తేల్చి చెప్పారు.
సో ఇప్పుడు మీరు సంఖ్యాబలం పెరిగింది అని సంతోషపడాలా, లేదు అని అంటే ఆ, కాంగ్రెస్లోకి వెళ్ళి వాళ్ళకి అనుకూలంగా పనిచేసి ఈ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు అని బాధపడాలా? ఏం చేస్తున్నారు? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలి మేడం. గుడ్ ఈవినింగ్. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినటువంటి వైనం తెలంగాణ ప్రజల ముందర ఉన్నటువంటి నేపథ్యం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు పార్టీ మారినట్టు, దట్టు ఈ ఇద్దరు ముఖ్యంగా దానం నాగేందర్ గారు, ఆయన ఎన్నికల దాంట్లోనే ఉంటది కదా మేడం, ఎలక్షన్ దాంట్లో వెబ్సైట్ లోనే ఉంటది ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసిండు అనేటువంటి విషయాన్ని. దానం నాగేందర్ గారు ఏ బీఫామ్ మీద గెలిచి ఏ బీఫామ్ మీద పోటీ చేసిండు అనేటువంటి విషయాన్ని ఇవాళ వెబ్సైట్ లో, ఎన్నికల వెబ్సైట్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇవాళ కడియం శ్రీహరి గారు స్వయాన తన కూతురు అయినటువంటి కడియం కావ్య గారికి మద్దతుగా సిపిఐ తర్వాత కాంగ్రెస్ కండువలు వేసుకొని అనేక సందర్భాల లోపల కాంగ్రెస్ కి ఓటేయాలి అని చెప్పి మాట్లాడినటువంటి వీడియోలు కూడా మీ దగ్గర కూడా ఉన్నాయి. అయితే ఇవాళ జరుగుతున్నది ఏంది అనేటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, మేధావులు, తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు. పార్టీ మారినటువంటి వాళ్ళని స్పీకర్ గారు, నిజంగా స్పీకర్ గారి పొరపాటు అని మేము ముమ్మాటి కనం మేడం. ఇవాళ రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ లో ఇవాళ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఆడిస్తున్నటువంటి ఇవాళ ఎక్కడి నుంచి మీరు ప్రారంభించినా, ఎక్కడి నుంచి మీరు చూసుకున్నప్పుడు కూడా అది తెలంగాణ నుంచి ఏటీఎం గా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఆడిందల్లా ఆటగా, పాడిందల్లా పాటగా వివరిస్తున్నటువంటి తీరు కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ పరిణామం జరిగినా కూడా మందలించేటువంటి ప్రయత్నం వాళ్ళు ముమ్మాటికి కూడా చేస్తలేరు. ఇక్కడ ముఖ్యంగా మేము ఒక విషయాన్ని కూడా అడిగినాం మేడం, రోజా గారు, మీరు ఏదైనా అది ఆర్డర్ ఇవ్వండి అనేటువంటి విషయం అడిగితే వాళ్ళు ఇప్పటికీ కూడా భయపడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఆర్డర్ ని వాళ్ళు ఇస్తలేనటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఒకవేళ మేము బై ఆర్డర్ ప్రకారం వస్తే మేము న్యాయస్థానాల దగ్గరికి ఆశ్రయిస్తాము అనేటువంటి భయంతోని వాళ్ళు ఆర్డర్లు ఇస్తలేరు. కేవలం టీవీలో బ్రేకింగ్ న్యూస్ గానే వీళ్ళు చూపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి మేము ఒకటి అడగదలుచుకున్నాం ఏంది అని అంటే స్పీకర్ గారిని, అయ్యా స్పీకర్ గారి వ్యవహారం ఎంత గొప్పగా ఉంటదంటే, రోజా గారు మొన్న ఎలక్షన్ జరిగింది, మున్సిపల్ ఎలక్షన్ వికారాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఏకగ్రీవం అయితే ఆ బయటికి రాగానే, మున్సిపల్ ఆఫీస్ బయటికి రాగానే ఆయన కండువ కప్పి కాంగ్రెస్ లకు తీసుకుపోయినటువంటి గడ్డం ప్రసాద్ గారు, ఆయన రాజ్యాంగం పైన లేకుంటే భారత ప్రజాస్వామ్యం పైన ఆయనకు ఎట్లుంటది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మేడం, సరే వీళ్ళు నిజంగా ఇవాళ ఇంతకు ముందుకే కడియం గారి వాక్యాలు చూస్తా ఉన్నాం. నేను ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతా ఉన్నా అనే కడియం అలాగే చెప్తున్నారు, దానం కూడా అలాగే చెప్తున్నారు కదా. నేను ఇంకా అంటే స్పీకర్ పరిధిలో నేను ఎలాంటి తప్పు చేయలేదు, నా పైన విప్ జారీ చేయబడలేదు, కేసీఆర్ నన్ను అడగలేదు, ఎలాంటి వివరణ అడగలేదు అని అంటున్నారు. అది నిజమే, మనం చూస్తూనే ఉన్నాము. మరి మీరు విప్ జారీ చేయలేదు, కేసీఆర్ కూడా ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. మరి ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నప్పటికీ కూడాను ఈ రోజు కూడా పార్టీ ఫండ్ ఆయన అకౌంట్ నుంచి 5,000 కట్ అవుతోంది. మంచి ప్రశ్న వేశారు మేడం. అయితే నిన్న మా పార్టీకి సంబంధించి గోల్కొండ రిసార్ట్ లో, గండిపేటలోని గోల్కొండ రిసార్ట్ లో ఒక కార్యక్రమాన్ని మేము ఎంచుకున్నాం. ఈ 6 గ్యారంటీల పైన అసెంబ్లీలో, శాసన మండలిలో ఏ రకమైనటువంటి వ్యూహాలను మనం రచించాలి, తర్వాత వీళ్ళే చెప్పిండ్రు కదా చట్టబద్ధత తెస్తా అని చెప్పని, ఈ 6 గ్యారంటీలకు దాన్ని ప్రైవేట్ బిల్లు కూడా పెట్టాలి అని చెప్పి మేము అనుకున్నాం మేడం. మా పార్టీకి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ అందరు కూడా అక్కడికి పోయినటువంటి నేపథ్యం ఉంది. మరి వీళ్ళు ఎందుకు హాజరు కాలేదు మేడం అంటే, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నది ఒకవేళ అదైనప్పటికీ, నిజమైనప్పటికీ కూడా మరి వీళ్ళు ఎందుకు నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే నిన్న హాజరు కావాలి కదా. అక్కడ వాళ్ళు కేవలం మేడం వాళ్ళ జీతం నుంచి 5,000 ఏదో ఎల్పీకి పోతున్నది అనేటువంటి ఒక వాదన ముందలు పెట్టుకుంటూ వాళ్ళు స్వయంగా మేడం నిన్నగాక మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో ఇవాళ ఆయన పోటీ చేసిండు కదా, కాంగ్రెస్ చెయ్యి గుర్తు పైన పోటీ చేసిండు కదా మేడం ఆయన.
ఇక్కడ ఐరనీ ఏంటంటే ఆయన చెప్తున్నారు నేను కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేశాను అని ఆయన చెప్తున్నారు, కానీ స్పీకర్ కి సరైనటువంటి ఎవిడెన్సెస్ లేవని చెప్తున్నారు కదా, అది కదా మనం మాట్లాడుకోవాలి. మేడం స్పీకర్ గారి దగ్గర అనర్హత వేటుకు సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తే ఈయన నిర్ణయం తీసుకోమని సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఈయన ఒక్కొక్కరిని వీళ్ళకి ప్రమేయం లేదు, ఇంకా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా ఉన్నారు. ఇక ఆల్మోస్ట్ 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చిండు స్పీకర్ గారు. ఇంకా 2 పెండింగ్ లో ఉన్నారు. ఎందుకు వీళ్ళు పెండింగ్ లో ఉన్నారు అంటే వీళ్ళు వేరే పార్టీ గుర్తు పైన కడియం గారి కూతురు పోటీ చేస్తది. కడియం గారేమో కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి వీడియోలు ఉంటాయి. అంటే ఇవన్నీ అది చేసి లాస్ట్ కెటకేలకి తీయాలి అనేటువంటి ఆలోచన తప్పకుండా వీళ్ళు చేస్తా ఉన్నారు. అవన్నీ జనరేటెడ్ వీడియోస్ అనలేదు, ఇంకా సంతోషించండి. సంతోషించాలి మేడం, నిజంగా కూడా. అయితే ఈ పోటీ చేసింది అయితే వాస్తవమే కదా మేడం, ఆయన కోట్లు కూడా పడ్డాయి కదా పార్లమెంట్ నియోజకవర్గంలో దానం నాగేందర్ గారి పేరు పైన, చేయి గుర్తు పైన అనేటువంటి విషయం కూడా మేడం ఇవాళ వీళ్ళు అనుకుంటున్నారు ఈ తెలంగాణ ఎడ్డి తెలంగాణ, ఈ తెలంగాణ గుడ్డి తెలంగాణ, ఏం చేసినా నడుస్తుందని. కానీ ఈ తెలంగాణ ఏమి ఎడ్డి తెలంగాణ కాదు, ఈ తెలంగాణ ఏం గుడ్డి తెలంగాణ. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, సరైన సమయంలో సమాధానం చెప్తారు. బుద్ధి చెప్తారు అనేటువంటి విషయం కూడా నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారితో మాట్లాడతాం. వెంకటరెడ్డి గారు, మీరు ఏం చెప్తారు? స్పీకర్ అనర్హత పిటిషన్ ని కొట్టేశారు, క్లీన్ చిట్ ఇచ్చారు. అది క్లీన్ చిట్ కాదు, క్లీన్ చీట్ అని ప్రతిపక్షాలు అంటా ఉన్నాయి. అంటే అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ వాళ్ళైతే సీఎం పార్టీ కండువా కప్పారు, వాళ్ళ పార్టీ మారి వచ్చినటువంటి వాళ్ళందరి పైన పార్టీ కండువా కప్పలేదా అని అడుగుతున్నారు మీరు. అలాగే కాంగ్రెస్ పార్టీ దానంకు బీ ఫామ్ టికెట్ ఇవ్వలేదా? మొన్న ఎంపీ ఎలక్షన్స్లో ఆయన మరి సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు కదా, అది అబద్ధమా? ఇన్ని ఎవిడెన్సెస్ పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు సరైన ఆధారాలు లేవు అని ఈ పిటిషన్లను కొట్టేయడం అనేది ఎంతవరకు ప్రజాస్వామ్యయుతంగా చట్టబద్ధంగా కరెక్ట్ అంటారు? ఒకటి రోజా మేడం, బహుశా భారతదేశ చరిత్రలో ఇటువంటి రాజ్యాంగం మీద చేసినటువంటి ఒక స్పీకర్ చేసినటువంటి దాడి అనేటువంటిది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. నిజంగా ఇవాళ కాలరాత్రి కిందనే లెక్క. కారణం ఏంటంటే 10 మంది ఎమ్మెల్యేలు మారినారు, ఓకే, 8 మంది గురించి ఒక తీర్పు ఇచ్చినావు, అట్లా పక్కకు పెట్టండి. దాని గురించి మంచి చెడ్డల గురించి ఈ ఇద్దరు, ముఖ్యంగా దానం నాగేందర్ గారు, మా కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నుంచి పోటీ చేసినప్పుడు ఆయనకి ఎగెనెస్ట్ గా పోటీ చేసి పార్టీ టికెట్ మీద పోటీ చేసి ఓట్లు వచ్చినాయి కదా, అది ఎట్లా పార్టీ ఫిరాయింపు కాదండి? స్పీకర్ గారి ఇంత దారుణమా? స్పీకర్ గారి రాజ్యాంగ వ్యవస్థలను కాపాడవలసినటువంటి, శాసన వ్యవస్థను కాపాడవలసినటువంటి స్పీకర్ తీసుకున్న నిర్ణయము తప్పకుండా చర్చకు రావాలా, ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం భావించవలసినటువంటి అవసరం ఉంది. ఇక రాహుల్ గాంధీ గారు చెప్తుంటారు, ఒక పుస్తకం పట్టుకొని, ఒక రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని ఆయన అంటాడు, సంవిధాన్ ఖత్రేమే హే, సంవిధాన్ ఖత్రేమే హే అంటే ఇక్కడ సంవిధాన్ ఖత్రేలో ఉన్నదా లేదా అనేటువంటిది. నేనేమంటున్నామంటే గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది తప్పే, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రాజ్యాంగానికి వ్యతిరేకంగా అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలు ఫిరాయించి ఇచ్చినటువంటి పరిస్థితి. మంత్రి పదవులు ఇచ్చినారు, శ్రీనివాస్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇచ్చినారు, సబితా ఇంద్రారెడ్డి గారికి మంత్రి పదవులు ఇచ్చినారు. వాళ్ళు చేసినటువంటి తప్పు అనేటువంటిది ఘోషించినటువంటి కాంగ్రెస్ పార్టీ, రాళ్లతో కొట్టండి పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తీసుకున్న నిర్ణయం ఏ చట్ట ప్రకారం ఉంటుందో చెప్పండి. నవ్వుతారు. ఇటువంటి తెలంగాణలో అసలు ఇటువంటి చర్చ పెట్టాలి, చర్చ మీద మాట్లాడాలంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. నేను 8 మంది గురించి పక్కకి పెట్టాను, 8 మంది అట్లనే ఉన్నారంటున్నాడు, కారులోనే ఉన్నారంటున్నారు. దానం నాగేందర్ గారి కేసు, శ్రీహరి గారి కేసు ఏం కేసు అంటే ఇది? మెడలో కాడవ వేసుకొని తిరిగినట్టు కేసు. మేధావులు వీళ్ళంతా కూడా. శ్రీహరి గారు పెద్ద మేధావి కదా, కానీ ఏం జరిగింది వల్ల? అన్ని రకాలుగా శాసన వ్యవస్థను స్పీకర్ గారు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి వల్ల కనపడుతుంది. ఊరించి దాని మీద అనేక జడ్జిమెంట్స్ ఉన్నాయి, దేశంలో అనేక రకాల తీర్పులు ఉన్నాయి. రేపు సుప్రీంకోర్టులో మళ్ళీ దాని గురించినటువంటి చర్చ రాబోతుంది అనేటువంటిది వార్తలు బయటకు వస్తున్నటువంటిది. ఏది అయినప్పటికీ కూడా గతంలో ఒక 50 నుంచి 60 మంది కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంక్లూడింగ్ 2 పిసిసి ప్రెసిడెంట్స్, శ్రీనివాస్ గారు కానివ్వండి, లేకపోతే కేశవరావు గారు. కేశవరావు గారు ఇక్కడ అక్కడ ఆయన ఏది అధికారంలో ఉంటే అక్కడ ఇక్కడక్కడ తిరగడం అనేటువంటిది ఆయనకు ఉండేటువంటి ఒక అలవాటు. నాకు గౌరవం ఉంది ఆయన మీద, కానీ ఈ రకమైనటువంటి దిగజారినటువంటి రాజకీయాల ఆయన కూడా ఉండడం అనేటువంటి బాధాకరమైనటువంటి అంశం. కాబట్టి ఆ జరిగినటువంటిదే తప్పు అని అంటుంటే ఒకవైపున,
కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా మీ దాంట్లో మీరు గెలిచినా మేము గెలిచినా ఒకటే పార్టీ అనేటువంటి చెప్పడానికి వల్ల ప్రజల్లో వస్తున్నటువంటి అనుమానాలు. వాళ్ళు ఎందుకు చేసినారు? ఇప్పుడు గతంలో జరిగింది ఏంది? మీరు ఎట్లా చేసినారు? ఇప్పుడు మీరు అరిస్తే ఎవరు వింటారు అని టీఆర్ఎస్ వాళ్ళని అడగవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. గతంలో మీరు ఎఫెక్ట్ అయినారు కదా, మీరు ఇబ్బందులు పడ్డారు కదా, మరి ఇప్పుడు మీరు చేసింది ఏంది? న్యాయాన్ని సరిదిద్దవలసిన అవసరం కాంగ్రెస్కి లేదా? ఒకరికొకరు దొందే అనేటువంటి పద్ధతిలో ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి రాజీవ్ గాంధీ గారు అయితే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కింద దీనికి సంబంధించినటువంటి వివిధ నిబంధనలు రూపొందించినాడు. ఆ రాజీవ్ గాంధీ గారి యొక్క భార్య కొడుకు పార్టీలో ఉండగానే ఇటువంటి కూని వేయడం అనేటువంటి రాజ్యాంగాన్ని కూని వేయడం అనేటువంటి స్పీకర్ గారికి తగదు. ఇది రాజకీయ కోణంలో తీసుకున్నటువంటి నిర్ణయం అందరం ఖండించవలసినటువంటి అవసరం ఉంది. అంటే రెండు పార్టీలు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది. లోపాయికారి ఒప్పందంతోనే ఏ పార్టీలో ఉంటే ఏంటి, మీ దగ్గర ఉన్న మా వాళ్ళే మా దగ్గర ఉన్న మీ వాళ్ళే అనే ఒక అండర్స్టాండింగ్. అంతే కదా ఇప్పుడు అర్థం అంతే కదా. నేనేమంటున్నా, టీఆర్ఎస్ తప్పు చేసింది మేడం, కేసీఆర్ గారు తప్పు చేసినారు అనుకుందాం, 2 నిమిషాలు అనుకుందాం, సరే తప్పు చేస్తాం, వాళ్ళని ప్రజలు పక్క కూర్చుని పెట్టినారు, ఫామ్ హౌస్ కు పరిమితం చేసినారు, చర్చ వేరే కాదనను. మరి మీరు వచ్చిన తర్వాత ఏం చేసినారు? నీతి నియమాల గురించి మాట్లాడతారు కదా, రాజ్యాంగం గురించి మాట్లాడతారు కదా, విలువల గురించి రోజు మైక్ ఉంటే 10 మంది పబ్లిక్ ఉంటే మాట్లాడుతున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఇవాళ జరిగింది ఏంటో చెప్పండి. మీరు అట్లా చేసినారు, ఆయన మాట్లాడుతున్నాడు కదా, వాళ్ళకు సరైన పాలన ఏదేదిగో మేము ఇట్లా చేస్తున్నాం అని చెప్పాడు కదా, వాళ్ళకు పేదల పట్ల, వ్యవసాయం పట్ల, ఉద్యోగుల పట్ల రకరకాలుగా మాట్లాడుతున్నాడు కదా. మరి వాళ్ళు చేసింది ఇది తప్పు, మేము కాదు, మేము నిరూపిస్తున్నాం అనేటువంటి పద్ధతులు ఇవాళ భయపడిపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏంటంటే తిరిగి ఎన్నికలు వస్తే గెలిచే పరిస్థితి ఆయన కనపడడం లేదు. ఏదో అటో ఇటో ఒక ఎన్నిక గెలవడం జరిగింది, అది వేరే సంగతి. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారు బహుశా తెలంగాణ చరిత్రలో లేనటువంటిది, దేశంలో ఎక్కడా లేనటువంటి పద్ధతుల వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు అనేటువంటిది బహుశా మనం ఊహించనటువంటిది. ఇంకా మనకు మాటలు రావడం లేదు, ఏం మాట్లాడినా ఏ విమర్శ చేసినా అనేటువంటి పరిస్థితి కనపడుతున్నట్టు. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ రెండు కూడా శిక్షకు గురి కావాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ శిక్షకు గురి కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. మా కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, బండి సంజయ్ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, రామచంద్రరావు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి తీవ్రమైనటువంటి అంశము. ఇవాళ రాజ్యాంగాన్ని చెరబట్టినటువంటి రోజు కిందనే ఇది మనం భావించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తుంది. రైట్ సార్. సో కార్తిక్ గారు, పార్టీ ఫిరాయింపులపై రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలి అని రాజ్యాంగం బుక్ పట్టుకొని మరీ తిరుగుతూ ఉన్న రాహుల్ గాంధీ తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్టీ ఫిరాయింపులు, దాని మీద వస్తున్నటువంటి స్పీకర్ ఇస్తున్నటువంటి తీర్పుల గురించి మాట్లాడరా? ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి తీర్పులా? స్పీకర్ నిజంగా అంటే సీఎం ఒత్తిడికి రేవంత్ ఎలా ఆడిస్తే అలా ఆడుతూ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా, లేదంటే బీజేపీ వాళ్ళు చెప్తున్నట్టుగా ఏ పార్టీలో ఉంటే ఏముంది మనవాళ్లేగా అన్నటువంటి ఇదిని ప్రదర్శిస్తూ ఉన్నారా? మేడం, ఈరోజు క్లీన్ చిట్ విషయంలో వీళ్ళు అందరూ మాట్లాడుతున్నారు కదా, అందరికీ ప్రజలకి మనకి అందరికి అర్థం కావడానికి ఒక చిన్న అంటే చాలా సరళమైన భాషలో ఒక విషయం అడుగుతా. నేను ఈ స్టూడియోలో అంటే ఈ ఫ్లోర్ పైన నేను ఏదైనా తప్పు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా దానికి మీకు బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడ కస్టోడియన్, నేను ఇక్కడ బయట ఏదో చేస్తే దానికి మీకేం సంబంధం లేదు. అట్లాగే ఫ్లెక్సీలలో ఉన్నారు, కండువాలు వేసుకున్నారు, వేదికల పైన మాట్లాడినరు, ఇవన్నీ కూడా ఫ్లోర్కి సంబంధం లేదు. శాసనసభ ఫ్లోర్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారన్నది క్వశ్చన్. సభాపతి ముందర వారు ఎక్కడ కూర్చుంటున్నారు? ఫ్లెక్సీలు, కండువాలు ఇవన్నీ వదిలేదు. బీఫామ్ కూడా ఫ్లోర్ కి సంబంధం లేదు మేడం. బీఫామ్ కూడా ఫ్లోర్ మీద ఇయ్యలేదు. బీఫామ్ కూడా ఫ్లోర్ మీద ఇయ్యలేదు. అసలు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గెలిచినటువంటి ఒక అభ్యర్థి మీ పార్టీకి వచ్చి ఎంపీగా ఆయన మీరే కదా బీఫామ్ ఇచ్చింది కాంగ్రెస్. బీఫామ్ ఈ రోజు కూడా చెప్తున్నా కదా మేడం, ఈ రోజు కూడా బీఫామ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. ఆయన పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే. ఎక్కడ ఫ్లోర్ లో పోటీ చేసిండా? శాసనసభ ఫ్లోర్ మీద కాదు కదా పోటీ చేసింది, ఆయన బయట కదా పోటీ చేసింది. గిదే చట్టం మేడం, గిదే చట్టం. వాళ్ళు ఇంతసేపు మాట్లాడుతున్న చట్టము, వాళ్ళు ఇంతసేపటి నుంచి రాజీవ్ గాంధీ ఆయన భార్య, కొడుకు అని అంత రాగం తీసి చెప్పిన చట్టం గిదే. ఫ్లోర్ పైన జరిగినప్పుడు మాత్రమే స్పీకర్ కి సంబంధం. ఫ్లోర్ బయట ఏం జరిగిందనే దానిపైన నిర్ణయం తీసుకోవడానికి
స్పీకర్కి ఏం సంబంధం లేదు, ఆయన కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, కుంటుగురాల పనులు తోముతుందా? ఆ రోజే పార్టీ నుంచి వెళ్ళి సస్పెండ్ చేసేది ఉండే, ఆ రోజే ఆయన దానిపై నుంచి పోటీ చేయకుండా అడ్డుకునేది ఉండే. వీళ్ళు ఏమైనా కొట్లాడేది ఉంటే ఎక్కడ కొట్లాడాలి తెలుసా? స్పీకర్తోనే కాదు వీళ్ళు కొట్లాడాల్సింది. వీళ్ళు కొట్లాడాల్సింది పోయి ఎలక్షన్ కమిషన్ దగ్గర కొట్లాడాలి. ఏమని, అయ్యా ఈయన బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిండు, ఇప్పుడే ఎంపీగా కాంగ్రెస్ పార్టీలో గెలిచిండు, పోటీ చేసిండు, ఈయన ఏ పార్టీకి సంబంధించిన ఆయన అని చెప్పి మీరు ఎలక్షన్ కమిషన్గా ఆయన నామినేషన్ని స్వీకరించారని వీళ్ళు కొట్లాడాల్సింది శాసనసభలో కాదు, వీళ్ళు కొట్లాడాల్సింది ఎలక్షన్ కమిషన్ దగ్గర. అక్కడ ఇడిచిపెట్టి ఈరోజు వీళ్ళు ఈడొచ్చి ఈరోజు మీరు కూడా టైటిల్ క్లీన్ చీట్ కాదు ఇది క్లీన్ చీట్ అని అంటున్నారు. కవితకు క్లీన్ చీట్ వస్తే మాత్రం క్లీన్ చిట్ వచ్చినట్టు, అది చీట్ కాదు. ఇది అదే అంటున్నా, ఇది కూడా కోర్టే కదా, స్పీకర్ అంటే కోర్టే కదా. కానీ దీనిపైన బోల్డ్ అని విమర్శలు మరి దానిపైన కూడా అదే కదా, లిక్కర్ స్కామ్ జరగలేదని కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది అని అంటున్నారు. మరి జరగనప్పుడు మీరు పెట్టిన కేసులు, వాళ్ళు జైల్లో అనుభవించిన జీవితం ఎవిడెన్సెస్ చాలా క్లియర్ కట్ ఎక్కడున్నాయి మేడం? ఎక్కడున్నాయి? మీరు ఒక విప్ జారీ చేసిర్రా? ఇన్ని ఎన్నికలు జరిగినాయి. కడియం కావ్య తరపున ప్రచారం చేయలేదా కడియం శ్రీహరి? ఎవరు చేసిర్రు? కడియం శ్రీహరి చేసిండు. ఎక్కడ చేసిండు? వేదిక పైన చేసిండు. ఎవరి కోటేమని చెప్పిండు? కాంగ్రెస్ కోటేమని చెప్పిండు. ఇక్కడ జరిగింది పార్టీల మధ్య జరిగినటువంటి దానికి స్పీకర్కి ఏం సంబంధం లేదు. అందుకే అంటున్నా, అట్లాంటప్పుడు వీళ్ళు కొట్లాడాల్సింది స్పీకర్ దగ్గర కాదు. వీళ్ళకి తెలియకపోతే, వీళ్ళకి ఇంత పెద్ద రాజకీయ ఉద్దండులో వీళ్ళు ఎవ్వరికి తెలియని విషయం, మరి తెలిసి మాట్లాడుతారో తెలియక మాట్లాడుతారో, తెలిసి అమాయకంగా మాట్లాడుతారో నాకు తెలియదు. కానీ వీళ్ళు కొట్లాడాల్సిన వేదిక స్పీకర్ వేదిక కాదు, వీళ్ళు కొట్లాడాల్సిన వేదిక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ దగ్గర కొట్లాడాలి. ఇప్పటికైనా వీళ్ళ పోరాటాన్ని సరైన దిశలో తీసుకెళ్లడానికి ఇప్పటికి నేను సలహా ఇస్తున్నా, పోయి ఎలక్షన్ కమిషన్ దగ్గర కొట్లాడాలి. వీళ్ళు బీయింగ్ అనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎట్లా ఆయన అక్కడ ఆ స్థానంలో ఉండి ఆ వేదిక పైన మాట్లాడతారని వీళ్ళు ఎలక్షన్ కమిషన్ అడగాలి. మాకేం సంబంధం లేదు. అయితే వీళ్ళు ఏం ఫార్ములా అప్లై చేస్తున్నారంటే, పాము తన పిల్లల్ని తానే తినేస్తుందని ఒక ఫార్ములా ఉంటుంది, ఒక విషయం ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే రాజకీయంగా బ్రతకడం కోసము సందర్భం లేనప్పుడల్లా పార్టీ ఫిరాయింపులను ఒక సందర్భాన్ని తీసుకురావాలి. గతంలో కల్వకుంట్ల తారక రామారావు గారు రైతు రుణమాఫీ అన్నాడు, బొక్క బోర్లా పడ్డాడు. తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్ విషయంలో కోట్ల రూపాయల చేతులు మారినాయి అన్నారు, అక్కడ ఫెయిల్ అయిపోయాడు. తర్వాత నిన్నగాక మొన్న మధు అపార్ట్మెంట్స్ అని మాట్లాడు, అక్కడ ఫెయిల్ అయ్యాడు. గాంధీ స్టాచ్యూకి 5,000 కోట్లు అన్నాడు, అక్కడ ఫెయిల్ అయిపోయాడు. సో ఏంది అంటే కల్వకుంట్ల తారక రామారావు అంటే ఆయన ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఫెయిల్డ్ లీడర్. ఆయనకి ఎట్లాంటి అవగాహన లేకుండా ఎవరో గాలి వార్తలు తీసుకొని వచ్చి మాట్లాడితే ఆ గాలి వార్తలను పట్టుకొని మాట్లాడతాడు. అట్లాగే ఈ యొక్క పార్టీ ఫిరాయింపులు అనేది మీరు ఏదైనా విప్పు జారీ చేస్తే ఆ విప్పును వీళ్ళు ధిక్కరిస్తే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే స్పీకర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఫ్లోర్లో మేము ఈ విప్ ఇచ్చినాము, వీళ్ళు దీన్ని ధిక్కరించారు, దీనిపైన చర్యలు తీసుకోండి అని చెప్పాలి. అంతేగాని ఎక్కడో ఫ్లెక్సీల మీద ఉన్నాయి, వరంగల్లో ఉన్నాయి, కొడంగల్లో ఉన్నాయి అంటే అవన్నీ నడవవు. మీరు ఏం చేసినా ఎక్కడ నిరూపించాలంటే ఫ్లోర్ పైన నిరూపించాలి. వీళ్ళేందో రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేంత స్థాయి వీళ్ళకి ఎట్లా దాన్ని ధైర్యం చేస్తారో నాకు తెలియదు. సంవిధానం పట్టుకొని తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ గారు, ఎక్కడ ఉంది సంవిధానాన్ని వీళ్ళు అడుగుతున్నారు. మేడం, వీళ్ళు చేస్తున్న ఆపరేషన్ కగార్ సంవిధాన ప్రజాస్వామ్యం, అది ఆపరేషన్ కగారు చేయడం ప్రజాస్వామ్యం కాదు. అట్లాగే లిక్కర్ కేసులో వీళ్ళు చేసింది అప్రజాస్వామికమైనటువంటి చర్యలు. కాబట్టి ఏంటంటే 1980లో మొదలుపెట్టిన పార్టీ ఈ రోజు కూడా వచ్చి మేము పుంజుకుంటున్నాము, మేము ఓటు బ్యాంకు పెంచుకుంటున్నాము అన్నోళ్ళు వీళ్ళు కూడా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ సార్ మాట్లాడుతూ ఎక్కడో ఒకటి గెలిచిండు, మళ్ళీ రేవంత్ రెడ్డి గెలవరు అని. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఇట్లాంటి వ్యాఖ్యలు ఇప్పటికన్నా మానుకోండి, ప్రజాక్షేత్రంలోకి వచ్చి పనిచేయండి. మీరు రిమోట్ కంట్రోల్ లాగా పనిచేయడానికి పార్లమెంట్లో ఉన్నట్టు ఓం బిర్లా కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సభాపతి, ఇక్కడ ఉన్నది గడ్డం ప్రసాద్ కుమార్ గారు. ఏదైనా సరే న్యాయ విచారణ చేసి కళ్ళ ముందు ఏం జరిగింది, ఫ్లోర్లో ఆధారాలు ఏమున్నాయో దానిపైన ఈరోజు ఇక్కడ ఉంటుంది తప్ప మీరు ఎక్కడెక్కడో జరిగిన విషయాలన్నీ తీసుకొని వచ్చి ఈ రాజ్ న్యూస్ వేదిక పైనగో కార్తిక్ బయట పని చేసిండు కాబట్టి రాజ్ న్యూస్ వేదిక బాధ్యత వహించాలంటే ఎట్లా హాస్యాస్పదంగా ఉంటుందో వీళ్ళు చేసే వ్యాఖ్యలు కూడా గంతే హాస్యాస్పదంగా ఉంటుంది తప్ప ఈ మాటలకు ఈ కేసులకు ఎట్లాంటి విలువ లేదు, అసలు శాంటిటీ లేదు దీనిలో. సో వాళ్ళకైతే బీఫామ్ ఇచ్చింది మీరే, కడియం కావ్య తరపున పోటీ చేసింది శ్రీహరి, ఇదైతే ఇది ఎవరు దాచిపెట్టేది ఏం లేదు, ఇది అందరికీ తెలిసిందే. కానీ ఫ్లోర్ లో ఏం జరిగింది అనే దానిపైన వీళ్ళు ఎవరైనా స్పష్టత ఇచ్చి దానికి ఎవరైనా సాక్ష్యాధారాలు ఇచ్చి ఆ సాక్ష్యాధారాల పైన
గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు ఏదైనా తప్పు నిర్ణయం ఇస్తే ఈ రోజు కూడా చర్చలో కూర్చోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. వీళ్లకు ఆ సభ్యుడికి 5,000 రూపాయలు కావాలంటే ఎల్పీకి కానీ ఆ సభ్యుడు వద్దంట. అంటే ఎట్లా మేడం వీళ్ళు లాజిక్ వాళ్ళు మాట్లాడతారు? ఇచ్చే 5,000 కోసం పార్టీ ఫండ్ కోసం వీళ్ళు విప్ ఏం మరి ఎట్లా మరి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నదే అది కదా. బీఆర్ఎస్ పార్టీ 2014 నేనంటున్న మాటలు కాదు, సాక్షాత్తు కామారెడ్డిలో ముఖ్యమంత్రి హోదాలో కామారెడ్డిలో శాసనసభకు పోటీ చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి ఆపద్బంధువుడు ఆయన మిత్రుడైనటువంటి వి ప్రకాష్ గారే చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి మేము మొత్తం డబ్బులే తెచ్చుకున్నాం ఉద్యమం పేరు మీద. తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మదపటెన్లు, గుర్రాలు, తప్పెట్లు, తాళాలు, టపాసులు అన్నీ తెచ్చుకొని ఎక్కడ హారతులు పట్టాలి, ఎక్కడ పూలు చల్లాలి, ఎక్కడ ప్రజలు మహిళలు అందరు జమ కావాలనో 1కి 100 సార్లు వెరిఫై చేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఒక మంచి డ్రామా నడిపించడం నేనేం చెప్తలేను, వి ప్రకాష్ గారే చెప్పారు. ఇంతకన్నా సాక్ష్యాధారాలు ఏం కావాలి వీళ్ళకు? రైట్. విశ్లేషకులు ఉపా లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇవాళ స్పీకర్ తీసుకున్నటువంటి అనర్హత పిటిషన్ నిర్ణయం ఏదైతే ఉందో దానిపైన ఇటు కాంగ్రెస్ వాళ్ళేమో ఖచ్చితంగా ఎస్ బీఫామ్ ఇచ్చాము, ఆయన కంటెస్ట్ చేశారు, ఆ మాట వాస్తవము, అలాగే తన కూతురు కోసం ప్రచారం చేశారు కడియం శ్రీహరి వరంగల్లో, అది కూడా కాదనలేనటువంటి సత్యం. కానీ అది ఫ్లోర్లో జరగలేదు కదా, అందుకోసం అని చెప్పేసి స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం 100% రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా తీసుకున్నటువంటి నిర్ణయమే అని చెప్పేసి కాంగ్రెస్ అంటున్నారు. సో మీ విశ్లేషణ ఏంటి సార్ దీనిపైన పూర్తిగా? చట్టం వేరు, నైతిక విలువలు. చట్టాన్ని ఫాలో అవుతాము, నైతిక విలువలు ఫాలో కాము అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతుంది. చట్టం ఓకే. ఇప్పుడు స్పీకర్కు ఉన్న పవర్ ఏంటి అంటే ఏ రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలైనా కూడా విప్ జారీ చేసినప్పుడు అందుకు లక్ష్మణ్ గారు, మీ ఆడియో క్లారిటీ లేదండి, సిగ్నల్ వీక్ గా ఉన్నట్టుంది, మీ క్రాక్ అవుతుంది వాయిస్. యా పర్లేదండి, చెప్పండి. ఇక్కడ ఆ నిర్ణయించుకున్న స్పీకర్ నిర్ణయం తీసుకున్నది మాత్రమే ఆయనకి. బయటికి సంబంధించిన అంశాలలో మన కాంగ్రెస్ చెప్పినట్టు ఏంటంటే అవి పరిగణలోకి తీసుకోవాల్సిన లేదా అన్నది క్లారిఫికేషన్ లేదు చట్టంలో బయట కార్యకలాపాల గురించి. సో దాని స్పీకర్ అయితే ఇక్కడ బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ ఇదే టీఎంసీతో చేరాడు, పార్టీ మారాడు. ఆ కేసు హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు చివాట్లు పెట్టి అతను డిస్క్వాలిఫై చేసింది. హైకోర్టు డిస్క్వాలిఫై అంటే అనర్ పెట్టేసింది, ఇక వెళ్ళిపోయాడు. అలాగే అతని పబ్లిక్ అకౌంట్ చైర్మన్ గా ఉంటే కూడా ఆ పదవి ముందే పీకేసింది కోర్టు. డిస్క్వాలిఫై కాకముందు ముందు ఆ పదవి పీకేసింది. సో ఇక్కడ రాజ్యాంగంలో కోర్టులు, సుప్రీంకోర్టులు ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా స్పీకర్ కానీ, లేకపోతే రాష్ట్రపతి కానీ, లేకపోతే ప్రధానమంత్రి గారు కానీ, మంత్రివర్గాలు కానీ తీసుకునే నిర్ణయాల్లో తప్పులు జరిగినా, లేదు అంటే వన్ సైడ్ గా ఉన్నా, లేకపోతే అన్యాయంగా ఉన్నా సరిదిద్దడానికి కోర్టు. ఓకే, అంతే కదా. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇష్యూ ఉంది. సుప్రీంకోర్టు ఊరికే వదిలేస్తుంది నేనైతే అనుకోవడం. ఒక హైకోర్టే ఇక్కడ సరే మిగతా ఎమ్మెల్యేల విషయం 8 మంది ఎమ్మెల్యేల విషయం అంటే పెద్దగా ఆధారాలు లేవు, కండవ కప్పారంటే మేము పోయాం కాబట్టి ఏదో కండవ కప్పారు, అవన్నీ చెప్పుకున్నారు, అయిపోయింది. బట్ ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం దానం నాగేంద్ర. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నేను ఒక క్వశ్చన్ వేయవచ్చు. ఆయన మీ పార్టీలో చేరలేదు, పక్కన వెళ్ళదు, ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా లక్ష్మణ్ గారు
మీ ఆడియో చాలా ప్రాబ్లమ్ గా మీరు ఉంది. అంటున్నారు కదా ఇందులో వేరే పార్టీలో ఉన్నా కూడా మీరు బీఫామ్ ఇచ్చి పార్లమెంట్ కు పోటీ పంపుతారా? ఎక్కడన్నా పంపచ్చా? పంపుతారా? మ్మ్. ఏమ్మా వినపడుతుందా? వినిపిస్తోందండి. హలో, యా వినిపిస్తోంది సార్, చెప్పండి. ఇప్పుడు ఒకటే మాట అతను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడండి. మ్మ్. అతను మీ పార్టీలో చేరకుండానే మీరు అతనికి బీఫామ్, కాంగ్రెస్ బీఫామ్ చేతిలో పెడతారు? ఎక్కడన్నా ఏ పార్టీ పెట్టవచ్చు అట్లా? మరి దానం నాగేందర్ అదే పెడుతుంది చెప్తున్నాడు కదా, అట్లా? నేను అందులో చాలా కాంగ్రెస్ సభ్యత్వం కూడా తీసుకోలేదు నేను అని చెప్తున్నాడు కదా దానం నాగేందర్. ప్రజలు సమాధానం చెప్పాలి కదా, కోర్టుకు సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఈ పద్ధతిని ఇలాగ అలవాటు చేస్తే ఇది రాజకీయాల్లో వచ్చితే ఇలాంటి పద్ధతి ఒక పార్టీ ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎలా బీఫామ్ వేరే పార్టీ అతనికి మీ పార్టీ చేరకుండా మీరు చేస్తారా? ఇచ్చేసి పోటీ తిరుగుతారా? తిరిగి ఏమైనా అడుగుతారా? మరి మీరు సమాధానం చెప్తారు? మీరు కాంగ్రెస్ పార్టీ సమాధానం ఈ విషయంలో ఇవాళ నేను 45 సంవత్సరాల జర్నీ చరిత్రలో ఒక పార్టీ ఉండగా ఇంకో పార్టీ ఫామ్ తీసుకొని పోటీ చేసిన వ్యక్తి మొదటిగా ఇతనే అని నేను అనుకుంటున్నాను. నాకైతే ఎక్కడ ఏ రాష్ట్రాల్లో కూడా జరిగినట్టు నాకు సమాచారం లేదు. ఒకవేళ తప్పైతే కరెక్షన్ చేస్తుంది. లక్ష్మణ్ గారు మీ ఆడియో కొంచెం ప్రాబ్లం ఉంది. పీసీఆర్ వాళ్ళు దాన్ని రెక్టిఫై చేస్తారు. నేను ఈలోగా మిగతా గెస్ట్లతో మాడతాము. సో అడ్వకేట్ సత్యనారాయణ గారితో మాడతాం. సత్యనారాయణ గారు, సో ఇది ప్రభుత్వ అలాగే ప్రతిపక్షాలు వాళ్ళ విమర్శలు, ప్రతి విమర్శలు, సరే ఆరోపణలు, ఎవిడెన్సెస్ ఉన్నాయి అని వీళ్ళు, లేవు అని వీళ్ళు, ఉన్న ఫ్లోర్ మీద లేవు అని వీళ్ళు చెప్తా ఉన్నారు. సో అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది, లా ఏం చెప్తోంది? 10th షెడ్యూల్ ప్రకారం ఒక ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించారు అని నిర్ధారించడానికి అసలు ఎటువంటి ఎవిడెన్సెస్ కావాలి? అంటే కేవలం ఈ పబ్లిక్ స్టేట్మెంట్స్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఫ్లెక్సీలు అవి ఇవి ఉంటే సరిపోతాయా, లేదంటే రిటర్న్గా డిక్లరేషన్ ఉంటేనే అది దానికి శాంక్టిటీ ఉంటుందా? మొదటిగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు అందరికీ, అదేవిధంగా రోజా గారికి, రాజనీష్ వారు అందరికీ కూడా నమస్కారం అండి. మనందరికీ తెలుసు, పార్టీ ఫిరాయింపులను నిరోధించడానికి 1985లో 52 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో అంటే 10th షెడ్యూల్ ఏం చెప్తా ఉందంటే, ఎవరైనా ఏ ఎమ్మెల్యే అయినా తాను ఎన్నికైన పార్టీ సభ్యత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు కానీ, లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి విప్ సభలో విప్ జారీ చేసినప్పుడు వ్యతిరేకంగా ఓటింగ్ వేసినప్పుడు కానీ, లేదా అతను ఇంకో పార్టీలో రాజకీయ పార్టీలో చేరినప్పుడు కానీ వారి మీద అనర్హత వేటు వేయొచ్చు అనేది ఈ ప్రధానమైన అంశంగా మనం 10th షెడ్యూల్ లో చూస్తా ఉన్నాం. దాని తర్వాత స్పీకర్ గారికి ఉన్నటువంటి అధికారాలు ఏంది, వారి పరిధి ఏందనేది ప్రధానంగా మనం ఒకసారి గమనించినట్టయితే, ఇలాంటి ఇష్యూస్ లో స్పీకర్ గారు ఒక ట్రిబ్యునల్ గా వ్యవహారం చేస్తారు. క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ వారు, అంటే ఒక సివిల్ కోర్టు జడ్జితో సమానంగా వారు వ్యవహారం చేస్తారు. వారి పరిధిలో వారు ఒక జడ్జిగా వ్యవహారం చేస్తారు కాబట్టి వారు ఖచ్చితంగా పూర్వాపరాలను పరిశీలించాలి. అదేవిధంగా ఇరు పక్షాల వాదన విన్న తర్వాతనే తీర్పు అనేది వెలువడించాలి. సో ఇక్కడ అంటే ఈ ఇష్యూగా మరి వారు బీఆర్ఎస్ వారు ఏ విధంగా మరి సాక్ష్యాధారాలను చూపించలేదా అనేది మనం నెక్స్ట్ మాట్లాడే ఇక్కడ సత్యనారాయణ గారు, నాకు ఒక డౌట్ ఏంటంటే, ఈ కేసులో స్పీకర్ పార్టీ మారినట్టు ఆధారాలు లేవు అని చెప్పారు కదా, అసలు ఈ ఎవిడెన్సెస్ బర్డెన్ అనేది ఎవరిది? అంటే కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళే ఈ ఎవిడెన్సెస్ వాళ్ళే ప్రొడ్యూస్ చేయాలా, లేదు అని అంటే స్పీకరే విచారణలోనే ఆయన ఆధారాలు తెప్పించుకోవాలా? లేదు, బర్డన్ ఆఫ్ ప్రూఫ్స్ అనేది ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో, ఎవరైతే పిటిషనర్ ఉంటారో వారే దే హావ్ టు ప్రూవ్, దే హావ్ టు ప్రొడ్యూస్ ది ఎవిడెన్సెస్ బిఫోర్ ది స్పీకర్, ఆనరబుల్ అథారిటీ. సో ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ వారు ఫెయిల్ అయిన 5 అంశాలు నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే,
ప్రధానంగా ఇక్కడ ల్యాక్ ఆఫ్ ప్రైమరీ ఎవిడెన్స్ అనేది నాకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. 10th షెడ్యూల్ ఏదైతే ఉన్నదో ఒకరి పైన వేటు వేయాలంటే వారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో చేరినట్టుగా ఏమైనా మెంబర్షిప్ రిజిస్టర్లు మెంబర్షిప్ కానీ మెంబర్షిప్ రిసిప్ట్ కానీ అదేవిధంగా చేరినట్టుగా ఏదైనా ఆధారం అన్నా ఉండాలి, లేదా జాయినింగ్ లెటర్ అన్నా ఉండాలి, లేదా మరి నిజంగా ఇక్కడ ఏం జరుగుతా ఉంది, బిఆర్ఎస్ వారు పేపర్ కటింగ్స్ అదే విధంగా వీడియోస్ అవే చూపిస్తా ఉన్నారు. అది కోర్టులో చెల్లవు. ఎందుకనంటే అవి సెకండరీ ఎవిడెన్స్ కింద వస్తాయి. అంటే ఇక్కడ మనకు స్పష్టంగా ఒకటి ఇప్పుడు దాకా మీరు చెప్పినట్టుగా కోర్టులో కానీ స్పీకర్ ముందు కానీ సెకండరీ ఎవిడెన్స్ అనేది చెల్లుబాటు కావాలనేది సభ్యులందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ దానం నాగేందర్ గారి విషయానికి వచ్చినా, కడియం శ్రేయర్ గారి విషయానికి వచ్చినా ఇక్కడ మరి వాస్తవానికి వారు వేరే పార్టీలో పార్టీ కాంగ్రెస్ లో చేరారు అన్నప్పుడు వారి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పట్టుకుంటుంది. సో అలాంటిది కూడా ఏమీ చేయలేదు. మరి వారిని క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు కానీ వారిని సస్పెండ్ చేసినట్టు కానీ ఎలాంటి ప్రూఫ్స్ కూడా మరి స్పీకర్ గారి ముందు పెట్టిన దాఖలాలు మనకు కనపడతలేవు, చేయలేదు కూడా నాకు తెలిసినంత వరకు, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇంకోటి ఏంటంటే వీరు స్పీకర్ గారు వేటు వేయాలని కోరడం కూడా ఇంకోటి ఏంటంటే వారు ఒక పక్కన మరి వారు చందాలు తీసుకుంటున్నారు. వాటి మీద నోటీసులు ఇవ్వడం కానీ అదే విధంగా సస్పెండ్ చేయడం చేయకుండా వీళ్ళు స్పీకర్ గారిని వారి మీద చర్యలు తీసుకోవడం అనేది కూడా కొంత సంశయానికి గురి చేస్తా ఉంది. ఒకటి ప్రధానమైనది ఏంటంటే ఎక్కడ కూడా ఇప్పుడు వారు విప్కు వ్యతిరేకంగా చేసినట్టుగా ఎక్కడ కూడా మనకు దాఖలాలు లేవు. సో వీరు ఏమైనా విప్పు జారీ చేసినప్పుడు వారు వ్యతిరేకంగా చేస్తే అది ఒక బలమైన సాక్ష్యంగా వీరికి ఉండేది. ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశంలో ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా ఏది దానం నాగేందర్ గారి అంశం అనేది సభ్యులందరూ చెప్తా ఉన్నారు. సో నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే దానం నాగేందర్ గారి విషయంలో ఈ 10th షెడ్యూల్ ఏదైతే ఉన్నదో రాజ్యాంగంలో 10th షెడ్యూల్ ఏం చెప్తా ఉన్నది, ఆర్టికల్ 10 ఏదైతే రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951 చట్టాల ప్రకారంగా ఒక ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసే అవకాశం అనేది కల్పిస్తా ఉంది. ఎమ్మెల్యే ఉన్నంత మాత్రాన ఎంపీకి పోటీ చేయకూడదని లేదు. అదే చెప్తా ఉన్నా లెట్ మై కంప్లీట్. అయితే గెలిచిన తర్వాత 14 రోజుల లోపల ఏదో ఒక పదవికి వారు రాజీనామా చేయాలి. ఇక్కడ 10th షెడ్యూల్లో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్పీకర్ గారు అనర్హత వేటును వేయకుండా ఉండడానికి గల కారణాలు ఏంటంటే స్పీకర్ గారు ఏదైతే వారి పరిధి ఉన్నదో వారు అసెంబ్లీ రికార్డ్స్ వరకే తీసుకోవాలి, లేదా 10th షెడ్యూల్ వరకే తీసుకోవాలి. అంతేగాని ఏదైతే ఇప్పుడు ఎన్నికల కమిషన్ కు సంబంధించిన రికార్డ్స్ లను వారి పరిధిలోకి తీసుకొని వాటిని సమీక్షించాల్సిన అవసరం వారికి లేదు. సో ఈ కారణంగానే వారు దానం నాగేందర్ గారిని అనర్హత వేటు వేయకుండా వారు పార్టీ బీఆర్ఎస్ లో ఉన్నారని చెప్పడానికి మనకు స్పష్టంగా కనబడుతున్నాం. రైట్. అలాగే స్పీకర్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని జ్యుడిషియల్ రివ్యూ చేయాలి అని అంటే కోర్టులు ఎప్పుడు జోక్యం చేసుకోవచ్చు అంటారు? వాస్తవానికి స్పీకర్ గారి పరిధి ఒక కోర్టు పరిధి కాబట్టి స్పీకర్ గారి నిర్ణయం తీసుకోకుండా ఏ కోర్టులు కూడా అంటే అసెంబ్లీకి సంబంధించినంత వరకు ఏ చర్యలు కూడా కోర్టులు తీసుకోవడానికి రాజ్యాంగంలో లేదు. కాకపోతే కొన్ని సందర్భాల్లో స్పీకర్ గారి నిర్ణయం తీసుకున్న తర్వాత వాటిని సమీక్షించే అధికారం ఉంటుంది, కానీ వాటిని కొట్టేసిన దాఖలాలు అయితే ఇప్పటి వరకు లేవు భారతదేశ చరిత్రలో. సో నాకు తెలిసినంత వరకు కూడా కోర్టులో కూడా అనర్హత అంటే బీఆర్ఎస్ కు అనుకూలంగా వస్తుందని నేను అనుకుంటలేదు. ఓకే, సో అది కోర్టులో కూడా నిలవదంటారు? నిలవదని నా యొక్క భావన. రైట్. ఎందుకంటున్నానంటే కోర్టు కూడా అంత పరిధిలో తీసుకోవాలనేది నా అంశం. ఓకే, రైట్. మేడం ఇక్కడ ఒక మాట. హలో, చెప్పండి అరవింద్ గారు. మేడం వీళ్ళు బై ఆర్డర్ ఎక్కడ కూడా ఇవాళ స్పీకర్ గారి కార్యాలయం నుండి బై ఆర్డర్ ఎక్కడ రావట్లేదు మేడం. మీరు దయచేసి గమనిస్తే ఆర్డర్ వస్తే మేము తప్పకుండా న్యాయస్థానాల కాడికి పోతాం, తప్పకుండా జ్యుడిషియరీ రివ్యూ చేయమని చెప్పి కూడా చెప్తాం. ఇవాళ చట్టంలో అదే చెప్తా ఉంది కదా మేడం. ఇవాళ మీరు 10th షెడ్యూల్లో
మీకు ఇప్పుడు చాలా అప్పటివరకు అదే చెప్పారు, స్పష్టంగా సత్యనారాయణ గారు అదే చెప్పారు. అదే చేయొచ్చు. 10th షెడ్యూల్లో న్యాయ మీరు సమీక్ష కూడా సమీక్ష న్యాయ సమీక్ష సమీక్షలు కూడా చేస్తాయి తప్ప చేయొచ్చు. నిర్ణయాన్ని కొట్టేసేటువంటి అధికారం కోర్టులకు కూడా లేవు అని చెప్తున్నారు. అయితే అంటే దాఖలాలు అంటే లేవు. కొట్టేయడం, ఇప్పటి కొట్టేయడం వరకు దాఖలాలు ఇట్లాంటి లేదు. ఉదాంతాలు ఎక్కడ కూడా జరగలేదు కదా మేడం. Yes. కాబట్టి చూడాలి ఇప్పుడు స్పీకర్ నిర్ణయాన్ని కోర్టుల్లో సవాల్ చేసేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి జ్యుడిషియల్ రివ్యూ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది అని చెప్పి దాంట్లో స్పష్టంగా 10th షెడ్యూల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్. మేడం, మేము ఒకటే విషయాన్ని చాలా స్పష్టంగా రాజ్ న్యూస్ వేదిక ద్వారా మేము అడగదలుచుకున్నాం. ఇందాక మా మిత్రుడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి చాలా బహిరంగంగా మేము ఇచ్చినాం, ఆయన ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కూడా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ ఇచ్చిన అనేటువంటి విషయం చెప్తా ఉన్నాడు. కానీ ఇది ప్రపంచ చరిత్రలో భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రం ఇట్లాంటి సంఘటన నేనైతే చూడలేదు, మీరు కూడా చూడలేదని నేను అనుకుంటా. చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ఒకటే విషయాన్ని నన్ను కంప్లీట్ అయినాక మీరు మాట్లాడండి, ఎస్ ఎస్ నేను పూర్తి చేశాక మీరు మాట్లాడండి. అరవింద్. అయితే మేడం కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఇవాళ యాంటీ డిఫెక్షన్ లా అంటే పార్టీ ఫిరాయించినటువంటి వాళ్లకు అర్హత వేటు వేయాలి అని చెప్పి ఇవాళ స్పీకర్ గారికి తర్వాత సుప్రీం కోర్టులో ఈ కేసు చాలా అంటే నడుస్తున్నటువంటి వ్యవహారంలో ఒకటి మేము ఏం పెట్టినాము అనంటే, వీళ్ళు ఒక పార్టీ నుంచి ఒక పార్టీ గుర్తుపైన గెలిచి ఇంకో పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు చేరిండ్రు, వీళ్ళని అర్హత వేటు వేయాలి అని చెప్పి అన్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా దాన్ని నిర్ణయించేటువంటి అధికారాలు స్పీకర్ గారికి ఇచ్చిండ్రు. స్పీకర్ గారు ఇక్కడ చాలా స్పష్టంగా రాజ్యాంగాన్ని కూని చేస్తూ వీళ్ళెవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పిండ్రు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు పరిశీలిస్తే గనక, సరే వేరే వాళ్ళు వాళ్ళ కాడ ఆధారాలు ఏం లేవని కొట్టేసినప్పటికీ వేరే వాళ్ళు ఆధారాలు 8 మంది దగ్గర ఆధారాలు ఏమి లేవు అని చెప్పి ఆయన కొట్టేసినప్పటికీ కూడా బై మాటలతోనో లేకుంటే టీవీలో వచ్చేటువంటి బ్రేకింగ్ తోనో మనము చట్టసభ మన న్యాయస్థానాల దగ్గరకు మనం పోలేం మేడం. వాళ్ళు బై ఆర్డర్ స్పీకర్ గారి కార్యాలయం నుంచి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. రేపైతే హియరింగ్ ఉంది అది ఓకే అరవింద్ గారు, రైట్ మేడం చెప్పాలి. కాంగ్రెస్ నాయకులు అడిగినట్టుగా ఒక నిమిషం సత్యనారాయణ గారు, మరి మీరు ఇంత పార్టీ నియమాలను ధిక్కరిస్తూ ఉంటే మరి ఎందుకు విప్ జారీ చేయలేదు? ఫ్లోర్లో మీరు చాలాసార్లు కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు కదా, మరి ఒక్కసారి కూడా వాళ్ళపైన విప్ జారీ చేయలేదు. మొన్న రాజ్యసభకు సంబంధించి మీకు ఒక మంచి అవకాశం వచ్చింది, మరి మీరు సభ్యుడిని నిలిచోబెట్టి మీరు కూడా విప్ జారీ చేస్తామని ముందు బీఆర్ఎస్ ప్రకటించింది. మరి చేస్తుంటే దూద్ కా దూద్ పానీ కా పానీ అయ్యేది కదా, తెలిసిపోయేది కదా. నిజమే, పాలేంది నీలేంది అనేటువంటి విషయం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒకటి ఏంది అనంటే రాజ్యసభ సభ్యుడు అయ్యేటువంటి సంఖ్య ఇక్కడ లేదు అనేటువంటి ఒక ఆలోచనతోని 38 మంది ఉన్నారు కదండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ చేస్తే 38 మంది ఫస్ట్ ప్రిఫరెన్స్ చేస్తే మీరే గెలుస్తారు. అయితే వీళ్ళు నిజంగా కూడా సరే వాళ్ళు ఎట్లా కూడా ఓటింగ్ ఈ 10th షెడ్యూల్లో అది కూడా ఉంది మేడం. వాళ్ళు ఎవరికి ఓటేస్తారు అనేటువంటి అది కూడా ఉంది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా మేమేమనుకున్నాము అని అనుకుంటే, సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం మనకైతే సుప్రీంకోర్టే కదా మేడం. సుప్రీంకోర్టు ఏదైతే అదే సుప్రీం అవుతుందని మనం అనుకున్నాం. నేను అడిగిన సమాధానం చెప్పట్లేదు, మీరు ఎందుకు విప్ జారీ చేయలేదు? మీరు కాంగ్రెస్ వాళ్ళని అంటున్నారు ఎన్నికలంటే భయము, ఓడిపోతారేమనేటువంటి భయంతో వాళ్ళ పైన రేవంత్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చి స్పీకర్ తో ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకునేలా చేశారు అని చెప్తున్నారు కదా. మరి మీకు ఎన్నికలంటే భయమా? మరి మీరెందుకు విప్ జారీ చేయలేదు? తప్పకుండా ఒకటే మాట నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా, నిజంగా వీళ్ళు అంటే చిత్తశుద్ధితో వీళ్ళు వివరిస్తే గనక కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు పోతే అయితే మధ్యలో మీరు అనవసరమైన మేమెందుకు రాజీనామా చేపిస్తాము? మేము వాళ్ళకి బీఫామ్ ఇచ్చి మీరే మాట్లాడతారు కదా, మీరు మాట్లాడు. మధ్యలో
అరవింద్ గారు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఎన్నికల ముందు తుక్కుగూడలో ఒకటే విషయాన్ని ఆయన చెప్పిండు. యాంటీ డిఫెక్షన్ లా మేం తప్పకుండా ఎవరికైనా వర్తిస్తుంది, ఒకవేళ ఇట్లాంటి పొరపాటు ఎవరు చేసినా అనేటువంటి విషయం తను మాట్లాడిపోయిండు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టి చంపండి ఒకవేళ పార్టీ మారితే అనేటువంటి విషయాన్ని మారినట్టు రుజువు చేయండి అన్న. రాళ్లతో కొట్టినందుకు రాడ్లు తీసుకొని వచ్చి మేమే కొడతాము, మీరెందుకు అంతగానో రాళ్ళెందుకు రాళ్లతోనే కొడతాము? మీరు నిరూపించడానికే చేతగాక, ఒక విప్పు జారీ చేయడానికే చేతగాక ఎందుకు మాట్లాడతారు ఇవన్నీ? రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో కేవలం మీరు ఇట్లా వార్తల్లో నిలవడానికి మాత్రమే ఇట్లాంటి చర్యలను మీరు ముందర పెట్టి, అరే మీ పార్టీ వాళ్ళు మీరు బీఫామ్ ఇచ్చారు, మీరు గెలిపించుకున్నారు, వాళ్ళు మీ వాళ్ళు ఇప్పుడు కూడా చూస్తున్నా వెబ్సైట్లో వాళ్ళు ఇంకా మీ ఎమ్మెల్యేలుగానే వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నారు. వాళ్ళు మా పార్టీ ఎమ్మెల్యేలను మీరు వెబ్సైట్లో క్లెయిమ్ చేస్తున్నారు, మేము రాజీనామా చేయాలని విచిత్ర వాదన చేస్తారు. నాకు అర్థం కాక అడుగుతా. చెప్పండి మేడం. రోజా గారు పార్టీ మారిండ్రు అని చెప్పి సుప్రీం కోర్టులో స్పీకర్ గారికి ఫిర్యాదు చేసింది మేము. మా వెనుకల వాళ్ళు ఎట్లుంటారు, ఒకవేళ ఉంటే ఈ గడిచిన ఈ కోర్టులో ఉన్నప్పటి కేసు అప్పటి నుంచి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఒకవేళ మాకు కలిసినట్లు గాని, మా పార్టీ కార్యాలయానికి వచ్చినట్లు గాని, మా పార్టీ కండువ వేసుకున్నట్లు గాని ఎక్కడైనా మీరు చూపించగలుగుతారా అనే మీరు ఒకటే దయచేసి తీసుకోండి, సలహా తీసుకోండి. మీరు బై ఎలక్షన్ కి రానీకి మీకు ఏమన్నా భయమా? భయమో కాదో చెప్తా, సలహా చెప్తా, తీసుకో అన్న, సలహా తీసుకో, సలహా తీసుకో. నీ పార్టీ కార్యాలయానికి రాకపోతే నీ నాయకత్వం మీద నమ్మకం లేనట్టు ఇమ్మీడియట్ గా వాళ్ళని పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయి, వాళ్ళని బహిష్కరించు. కల్వకుంట్ల కవిత గారిని బహిష్కరించాలి, అలాగే నరేంద్ర గారిని బహిష్కరించాలి, విజయశాంతి గారిని బహిష్కరించాలి. గట్లనే బహిష్కరించండి. అట్లా బహిష్కరించిన తర్వాత వాళ్ళతో రాజీనామా చేయించి ఎన్నికల కోదాం. గిట్లా మాట్లాడే కంటోన్మెంట్లో జూబ్లీ హిల్స్ లో బొక్క బొర్లాడు తెల్ల ముఖం వేసారు, మళ్ళీ ఈ రోజు మాట్లాడుతారు. ఎవరో స్పీకర్ కి అధికారం ఇచ్చారని చెప్తారు. స్పీకర్ కి ఎవరు అధికారం ఇవ్వలే అన్న. ఒక విషయము, స్పీకర్ కి ఎవరో వచ్చి అధికారం ఇవ్వలే. ఈ దేశ రాజ్యాంగం ఇచ్చింది ఆ హక్కును. ఆయనకు అధికారము వాళ్ళ వీళ్ళ దయాదక్షల మీద రాలేదు. ఈ దేశం ఇచ్చిన రాజ్యాంగం అదొక అధికారము. ఈరోజు ఎట్లా అంటే అట్లా మాట్లాడడానికి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కాంప్రమైజ్ అన్న ముఖ్యమంత్రి కాదు. పిఎం నరేంద్ర మోడీ కాంప్రమైజ్, నరేంద్ర సరెండర్. సో మీరు అనవసరమైనటువంటి అరాచక్యాలు ఈ రాష్ట్రం ఇప్పటికైనా పనిచేయండి. మీరు నిర్ణయానికని కూడా ఉంది సార్. ఏముంది? ఇదే రాజ్యాంగంలో ఇదే 10th షెడ్యూల్లో కోర్టు సమీక్ష చేసి స్పీకర్ గారు సమీక్ష మాత్రమే చేస్తుంది, తీర్పియలు. సమీక్ష మాత్రమే చేస్తుంది, సమీక్ష మాత్రమే. లక్ష్మణ్ గారు మీ ఆడియో క్లియర్ అయింది సార్, మాట్లాడండి. క్లారిటీ లేదు మేడం. లేదు సార్, వాయిస్ అసలు లేదు. నేను మాట్లాడతాను మేడం. చెప్పండి వెంకట. ఇప్పుడు ఒకటి 40 ఫిరాయింపులకు అడ్వకేట్ గారు ఇచ్చినటువంటి నిర్వచనము, కార్తీక్ గారు ఇచ్చినటువంటి వాదోపవాదాలు విన్న తర్వాత రాజీవ్ గాంధీ గారు ఇంత బలహీనమైనటువంటి పార్టీ ఫిరాయింపుల చట్టం తయారు చేసిండా అనేటువంటిది ఒక ప్రశ్న. ఇంత బలహీనంగా ఒకవేళ కార్తీక్ గారు చెప్పినట్టుగా స్పీకర్ గారు ఎప్పుడు చర్య తీసుకుంటాడు? విప్పు జారీ చేస్తే దాన్ని ఫాలో చేయలేకపోతేనే అది తప్ప ఇంకా వేరే సందర్భంలో బయట ఎక్కడ సంసారం చేసినా మనకు అభ్యంతరం లేదు అనేటువంటిది అంటున్నాడు. 2 సెంటెన్సెస్ సరిపోతాయండి. మరి అటువంటిప్పుడు పార్టీ ఫిరాయింపులు అంటే పార్టీ విప్పు జారీ చేస్తే పార్టీ ఆ శాసనసభ్యులు సభలో ఆ విప్పును ఫాలో కావాలా, అమలు చేయాలా, అమలు చేయకపోతే సభ్యత్వం పోతుంది అనేది 2 సెంటెన్స్లో రాయాల్సినటువంటి చట్టాన్ని అంత షెడ్యూల్ ఎందుకు రాసినారు? స్పీకర్ గారు ఇంత 6 నెలల నుంచి ఎందుకు చర్చ జరుగుతుంది? యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చిన రోజు ఆ రోజు పార్లమెంట్ లో బీజేపీ సభ్యులు ఉన్నారు కదా, మరి ఎందుకు అపోజ్ చేయలేదు? 85 లో ఏం జరిగింది అనేటువంటి దానికి ఆ ప్రశ్నకి 85 లో
మాకున్న సంఖ్యాబలము వ్యవహారాలు వాటిన్నిటి గురించి చర్చ అనేటువంటి నేను అట్లా లేదు. నేను అనేది ఏంటంటే బీజేపీ అభ్యంతరం చెప్పుకోవడానికి అంత సులభంగా అంత ఈజీగా లేదు. ఓకే. నెంబర్ 2, సత్యనారాయణ గారు ఏమంటారంటే వారు అడ్వకేటు, పార్టీలో జాయిన్ అయినట్టు ప్రూఫ్ ఉండాలా అమ్ముడు. అవును. బీఫామ్ ఇవ్వడం అంటే ఏంది? మా పార్టీ తరఫున వెంకటరెడ్డి గారు పోటీ చేస్తారు అంటే సభ్యత్వం లేకుండానే అట్లా సర్టిఫికేట్ ఇస్తారా? సభ్యత్వం లేకుండానే ఇస్తారా? అది ప్రూఫే కదా. ప్రూఫే కదా. ఇవన్నీ చెప్పకండి. 3వ ప్రశ్న, గతంలో టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినటువంటి మీ కాంగ్రెస్ వాళ్ళు 12 మందో 19 మందో 20 మందో ఎవరెవరో ఉన్నారు కదా, మరి మీరెందుకు ఖర్చుండ్రు? మీకు చట్టం తెలుసు కదా, అది కరెక్టే కదా, వాళ్ళు జాయిన్ అయింది కరెక్టే కదా. మంత్రి పదవులు సభలో తీసుకున్నారు సభలో సార్ సభలో వాళ్ళు. సభలో 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 సార్, విప్పు జారీ వాళ్ళు చేసిన దాని మంత్రి గురించి పదవులు తీసుకొని నేను ట్రెజరీ నేను బెంచ్లో నేను వెళ్ళి కూర్చున్నారు. అన్నది జాన్సన్ అదే గారు. నిజమైతే రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఖర్చున్నాడు? కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఖర్చున్నారు? రోడ్ల మీద రాళ్లతో కొట్టండి అని ఎందుకు అన్నారు? చట్ట ప్రకారమే కదా, మీరు చెప్పిన ప్రకారంగా వాళ్ళు జాయిన్ అయినారు కదా. కాదు సార్, చట్ట ప్రకారం వాళ్ళు చేసిన చట్ట ప్రకారం కాదు. వాళ్ళు మంత్రి ఎట్లా కాదు? పదవులు తీసుకొని విప్పు ధిక్కరించి పోయి ట్రెజరీ బెంచ్లలో కూర్చొని శాసనసభలో ఫ్లోర్ లో కాంగ్రెస్ పార్టీకి అరే, వ్యతిరేకంగా విప్పు- మాట్లాడారు. ఇప్పు ధిక్కరించి. రెండవది, ఇలా బహుశా గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కేసు ఇది. వివిధ దేశాల లోపల అక్కడ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చర్చకు వచ్చినటువంటి దాంట్లో కార్తిక్ గారు అపహాస్యమైనటువంటి నిర్వచనం ఇచ్చినాడు. ఏమీ లేదు, సభలో ఒకవేళ విప్పు జారీ చేస్తే ఫాలో కాకపోతే సింగిల్ సెంటెన్స్ లో చేస్తున్నారు. ఇది ఎవరు చెప్పలే ఇంతవరకు. ఏ న్యాయవాది చెప్పలే. మీకు మొత్తం చాటబార్తలు చెప్పాలి, సమయం ఇస్తా అంటే చెప్పండి, లెక్చర్ చెప్తాను నేను. మీరు పెద్దలని చెప్పి మీకు అన్ని విషయాలు తెలుసు కదా అని సింగిల్ లైన్ లో చెప్పిన సార్. మీకు తెలియాలంటే మొత్తం లెక్చర్ చెప్తా. మరి నేను చట్టం అంతా చెప్తా. నిర్వచనం చెప్తే లేదు, మీరు పెద్దలు మీకు అన్ని విషయాలు తెలుసు అని సింగిల్ లైన్ చెప్పిన, లేకపోతే చట్టం మొత్తం లెక్చర్ చెప్తా. మీరు అంటే మీరు దానికి కొత్త భాష చెప్పారు అనేది కొత్త భాష అందుకే చెప్పిన నేను చట్టం మొదట్లోనే సరళమైన భాషలో చెప్తా అన్నా. ఎక్కడండి మీరు మాట్లాడేదానికి అర్థం సార్, లేకుండా బై ప్రొఫెషన్ నేను లెక్చరే. మీకు ఆయన మొత్తం అంటాడు లెక్చర్ సత్యనారాయణ కావాలంటే గారు. చెప్తా, ఇబ్బంది ఏం లేదు నాకు. సత్యనారాయణ సరళమైన గారు. భాషలో చర్చ చెప్పిన అంతే. చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నా. గారు. మిమ్మల్ని అడుగుతున్నా. వెంకటరెడ్డి గారు. సత్యనారాయణ వెంకటరెడ్డి గారు. గారు. మిమ్మల్ని అడుగుతున్నాం. మిమ్మల్ని జాయిన్ అయినట్టుగా పార్టీలో జాయిన్ అయినట్టుగా ప్రూఫ్ ఉండాలి కదా అంటున్నారు. వెంకటరెడ్డి గారు మీరే మాట్లాడతారా? మాకు కూడా అవకాశం ఇస్తారా? మీరు చెప్పింది వినాలంటే కాదు కదా. చెప్పండి సత్యనారాయణ గారు. ఇప్పుడు మీరు ఏదైతే 85 లో మా బలం తక్కువ ఉంది, మేము చేయలేకపోయాము అంటున్నారు కదా. మరి 2015 నుంచి అంటే దాదాపు 3 పర్యాయాలు మీరే ఉన్నారు కదా. మీరెందుకు మార్చలేకపోయినారు? మీరు ఈ యాక్ట్ గురించి మీకు తెలియదా? మరి మీ పార్టీ వాళ్ళకి తెలియదా? పార్టీ ఫిరాయింపు అరే కాదండి, మాకు ఇట్లా వక్రీకరణ లేదు. వెంకటరెడ్డి గారు, మీరు ఒక్కటి సత్యనారాయణ గారు కాంగ్రెస్ తరఫున మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. విశ్లేషకుడుగా అడ్వకేట్ గా మాట్లాడితే ఒక రక సమాధానం ఉంటుంది. మీరు పొద్దున ఒక పార్టీలో కాంగ్రెస్ ప్రతినిధిగా మాట్లాడతారు, సాయంత్రం విశ్లేషకుడుగా మాట్లాడతారు. అదే నాకు బాధ. మీకు బాధ అనిపిస్తుండొచ్చు కానీ అదే నాకు బాధ. ఎవరు మాట్లాడుతున్నారు? సార్, ఎవరి పక్షాన పక్కన తీసుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి నేను కూర్చున్నా. నేను అడిగిన ప్రశ్న మీకు సమాధానం చెప్పలేకపోయాను. మాట్లాడాల్సినటువంటి అడ్వకేట్ గా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం మీరు చెప్పండి. అడ్వకేటా కాదు, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. మూడిట్లో ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి. మీరు పార్టీ ఫిరాయించిన పద్ధతిలో మాట్లాడుతున్నారు. పార్టీ ఫిరాయించిన మీరు ఎట్లా మాట్లాడతారండి? ఒక్కరి భాష చెప్తారు మీరు చట్టం లేదు. నీకు తెలియదు కాదు, కమిటీ నువ్వు కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడదలుచుకుంటే మాట్లాడు, మాకు అభ్యంతరం లేదు. మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నేను చెప్పేది తప్పని నువ్వు నిరూపించు. నేరుగా మీ మీద ఆరోపణ చేస్తున్నా. మార్నింగ్ ఒక టీవీలో మీరు ఏం మాట్లాడారు? ఆయన విశ్లేషకుడు ఎట్లయితాడండి? అడ్వకేట్ ఎట్లయితాడండి? నేను విశ్లేషకుడు మాట్లాడేదానికి పార్టీ తరఫున మాట్లాడతారు. సత్యనారాయణ గారు థ్యాంక్ యూ అండి. వెంకటరెడ్డి గారు, కార్తిక్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. కర్ణె అరవింద్ గారు, లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.